హలో అండి. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. బేసిక్‌గా అయితే ఈ వీడియో నేను నైట్ చేస్తున్నానండి. 1 డే బిఫోరే. మనకి ఏప్రిల్ 19థ్ అంటే ఆదివారం మార్నింగు నేనైతే విజయవాడ వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే అంబాసిడర్‌లతో ఒక మెగా ఈవెంట్ అనేది జరగబోతుంది విజయవాడలో. అది కూడా మహేష్ మ్యాగ్నస్ బ్రదర్ యొక్క ఆధ్వర్యంలో జరగబోతుందన్నమాట. ఇండియాలో ఇదే టాప్ 1 బిగ్గెస్ట్ ఈవెంట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే అంబాసిడర్‌లు వస్తున్నారు. ఇక్కడ మాక్సిమం ఎక్కువ శాతం అంబాసిడర్‌లు వస్తున్నారు. కొంతమంది యూజర్‌లు గూడా వస్తున్నారు. కానీ ఇప్పుడు మేము గూడా రావచ్చా అని చాలామంది అయితే క్వెషన్ అడుగుతున్నారండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇంటర్‌లింక్ ఫ్యామిలీలో దాదాపు ఏపీ, తెలంగాణలోనే 5-10 లక్షల పైనే ఉన్నారండి ఇక్కడ యూజర్‌లు అందరూ కలిపి. ఓకే. అంతమందికి ఈవెంట్ కండక్ట్ చేయడం కష్టం. రెండోదొచ్చేసి ఆల్రెడీ ఈవెంట్‌కి సంబంధించి ముందుగానే గూగుల్ ఫార్మ్ ఇయన్నీ గూడా ఫిలప్ చేశారన్నమాట చాలామంది. కాబట్టి వాళ్ళకి మాత్రమే అవకాశం అనేది ముందుగా ఇస్తున్నారు. ఫ్యూచర్‌లో ఏమైనా ఇంకా బిగ్గెస్ట్ ఈవెంట్ ఏమైనా చేయగలిగితే ఖచ్చితంగా మీకు కూడా ఆ అవకాశం అనేది కుదురుద్దండి. ఓకే. ప్రెజెంట్ అయితే కొంతమందికి మాత్రమే అవకాశం ఉంది. 600-1000 మంది దాకా వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా అయితే ప్రెజెంట్ మాకైతే తెలుస్తుందన్నమాట. దీంట్లో ఈ యొక్క ఈవెంట్‌ని మా చేతుల మీదుగా చేస్తున్నందుకు మేము గూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నేను గూడా వన్ ఆఫ్ ది మెంబర్‌గా ఇక్కడ ఎవరైతే ఫోటోలో కనిపిస్తున్నారో వీళ్ళందరూ కూడా ఏదో ఒక వర్క్‌లో అంటే అక్కడ మనం చేసే ఈవెంట్‌ని జయప్రదం చేసేలాగా చూసుకోవడానికే వీళ్ళందరూ ఉన్నారండి. ఓకే. ఇందులో నేను గూడా ఉన్నాం. నేనైతే హ్యాపీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అంబాసిడర్ స్టార్ట్ అయినప్పుడు గూడా నేను అంబాసిడర్ మీటింగ్‌కి వెళ్ళాను. ఇది 1 ఇయర్ అంబాసిడర్ మీటింగ్ సంబంధించి అంటే అంబాసిడర్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి 1 ఇయర్ అయినందుకు ఇప్పుడైతే మళ్ళీ ఇంకోటి పెడుతున్నారన్నమాట. దీనికి సంబంధించి వెళ్ళడం ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అక్కడ దగ్గరలో ఉన్న అంబాసిడర్‌లతో ఈవెంట్‌లనేవి ఆఫ్‌లైన్ ఈవెంట్‌లనేవి జరగబోతున్నాయి. ఓకేనండి. ఇక్కడి వరకు మీకు క్లారిటీ అనుకుంటున్నాను. ప్రెజెంటు ఇది విజయవాడలో జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే కేవైసీకి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ అయితే అందరికీ ఉన్నాయండి. అంటే కేవైసీలనేవి అవ్వకపోవడం, క్యూలో ఉండడం అన్నీ బానే ఉంటున్నాయి పాపం. అంటే హెచ్‌సిఎస్ బావుంటుంది, ఏసీఎస్ బావుంటుంది కొంతమందికి. కొంతమంది అంబాసిడర్‌లకి, కొంతమంది యూట్యూబర్‌లకి కూడా చాలా మందికి కూడా కేవైసీలనేవి అవ్వలేదు. స్టార్టింగ్‌లో ఒక 2, 3 రోజులు తప్ప మిగతా తర్వాతంతా కూడా ఎవరికీ కూడా కేవైసీలు అవ్వడం లేదండి. దీనికి సంబంధించి అఫీషియల్‌గా మేము కనుక్కున్నదేంటంటే, కేవైసీలు కావాలనే ప్రెజెంట్ హోల్డ్‌లో పెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే ఆపినట్టుగా తెలుస్తుంది. కాబట్టి కొత్తగా ఎవరైతే కేవైసీలు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా క్యూలో ఉన్నారు. అంటే కొత్త వాళ్ళు ఆల్రెడీ వారం క్రితం పెట్టిన వాళ్ళు కూడా క్యూలోనే ఉన్నారు. ఎందుకంటే 25,00,000 మంది దాకా క్యూలో ఉన్నారండి. ఒకేసారి అంతమందికి వీళ్ళు కేవైసీ చేసేంత కేపబిలిటీ సిస్టాన్ని తీసుకురాలేదన్నమాట. ఓకే. కాబట్టి కొద్ది కొద్దిగా చేస్తున్నారు. చాలా లేట్‌గానే అవుతుంది నిజం చెప్పాలంటే. కాబట్టి ప్రెజెంట్ మరి ఏం చేయమండి? మేము క్యూలోంచి బయటికి రామా? లేతే అలా ఉండమంటే బేసిక్‌గా అలా ఉండండి. డే మొత్తంలో మార్నింగ్ గాని, ఈవినింగ్ గాని ఒకసారి ఓపెన్ చేయండి. ఒకవేళ మీకేమైనా 24 అవర్స్ కౌంట్‌డౌన్ స్టార్ట్ అయితే అప్పుడు మీరు కేవైసీ చేసుకోండి. ఒకవేళ మీకు స్టార్ట్ అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ డే చూడండి అంతే. అంతకుమించి మీరు ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మాకు కేవైసీలు అయినా సరే మాకు ఎటువంటి వెరిఫైడ్ ఐడియాలజీ గాని ఏమీ రాలేదండి. ఓకే. అలాగే 20 తారీఖు దాటిన తర్వాత అంటే ఏప్రిల్ 20 దాటిన తర్వాత మనకెప్పుడైనా సరే ఖచ్చితంగా మనకి వెర్షన్ 5.1 అనేది రాబోతుందన్నమాట. ఈ వెర్షన్ 5.1లో మనకి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే మన సెక్యూరిటీ అనేది ఇంకొంచెం బెటర్‌గా ఉండేలాగా దాంతో పాటు ఈ కేవైసీ సిస్టమ్‌ని కూడా కొంచెం స్మూత్‌గా చేసేలాగా చేస్తామన్నట్టుగా వాళ్ళు చెప్పారు. ఇయన్నీ కూడా వాళ్ళు చెప్తేనే నేను చెప్తున్నానండి. ఇక్కడెక్కడా కూడా నేను దాన్ని హైప్ చేయట్లేదన్నమాట. ఓకే. ప్రతి దాంట్లో కూడా ప్లస్‌లు, మైనస్‌లు అన్నీ ఉంటాయి. వీళ్ళైనా సరే ఫస్ట్ టైమే కేవైసీ తీసుకొచ్చారు. వీళ్ళేం మొదటి నుంచి కేవైసీ సిస్టమ్‌లో లేరు. మొదటి నుంచి మనకు తెచ్చిన కేవైసీ సిస్టమ్ ఏంటంటే ఫేస్ వెరిఫికేషన్ ద్వారా కేవైసీ తెచ్చారు. అది దాంట్లో మాత్రం చాలా ఫాస్ట్‌గా ఇంటర్‌లింక్‌లో అవుద్దన్నమాట. అంటే మిగతా వాటిలతో పోల్చుకుంటే ఇంటర్‌లింక్‌లు చాలా ఫాస్ట్‌గా అయితే మనకి ఫేస్ వెరిఫికేషన్ ద్వారా గతంలో మనకి అయినియి. కానీ ఇప్పుడంతా డాక్యుమెంట్ ద్వారా అవ్వాల్సుంటుంది. డాక్యుమెంట్ తర్వాత మనం ఒక హ్యాండ్‌తో ఇంటర్‌లింక్‌కి సంబంధించి ఆహ్, కేవైసీ అని రాయాలి. ఇంకో దాంట్లో ఏమో మనం డేట్ ఎయాలి. ఇయన్నీ కొన్ని ఉన్నాయన్నమాట. దానివల్ల కొంతమందికి అర్థమవుతున్నాయి. కొంతమందికి అర్థం కావట్లేదు. కానీ బేసిక్‌గా ఏంటంటే అందరికీ కేవైసీలు అయితేనే ప్రాసెస్ ముందుకెళ్తది. ఇక్కడ కొంతమందికి కొంత డౌట్ రావచ్చు. కేవైసీలు అవ్వకుండా కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి కాయిన్స్ తీసుకోవచ్చా? ఎందుకంటే ఓటీసీ మార్కెట్ అనేది కూడా మనకి రిలీజ్ అవ్వబోతుంది కదా! ఈ నెలలో అయితే మాక్సిమం అవ్వకపోవచ్చు. నాకు తెలిసి ఓటీసీ మార్కెట్ అనేది. వచ్చే నెలలో ఏమైనా స్టార్ట్ అవుద్దేమో చూడాలి. పర్టిక్యులర్‌గా డే టు టైమ్ అనేది ఏమి లేవండి ఇక్కడ. ఓకే. పర్టిక్యులర్‌గా ఒక డే టు టైమ్ లాంటివి ఏమి కూడా ఇక్కడ లేవుమాట. కాబట్టి ఓటీసీ మార్కెట్ రిలీజ్ అయిన తర్వాత కేవైసీ అవ్వని వాళ్ళు కూడా వేరే వాళ్ళ దగ్గర కాయిన్స్ తీసుకోవచ్చు. కానీ మీకు కేవైసీ అయితేనే మీరు వేరే వాళ్ళకి షేర్ చేయగలరు. ఇక్కడ మీ దగ్గరే బోలెడు కాయిన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మళ్ళీ డబ్బులు పెట్టి వేరే వాళ్ళ దగ్గర కాయిన్స్ కొనుక్కోవడం అవసరం లేదు కదా! ఎందుకంటే మీకు కేవైసీ అవ్వక మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర మీరు కాయిన్స్ కొనుక్కున్నా సరే, మళ్ళీ మీరు కేవైసీ అవుతేనే వేరే వాళ్ళకి షేర్ చేయగలరు. కాబట్టి అలాంటియి పెట్టుకోవద్దు.
ఏదైనా సరే డబ్బులు పెట్టేటప్పుడు నేను చెప్తాను. నేను చెప్పిన తర్వాత ఒకసారి ఆలోచించుకొని మీరు కాయిన్స్ తీసుకోవాలో లేదో ఆలోచించండి. ముందుగా మన దగ్గర కాయిన్స్ ఉన్నప్పుడు మళ్ళీ మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి బై చేయడం అనేది నాకు తెలిసి అనవసరం మాట. ఓకే. కాబట్టి మీరు చేయగలిగేది ఏమైనా ఉందంటే కొద్దిగా ఓపిక పట్టడం. మాకేంటంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఏదో చేసాం, ఏదో అయిందనుకోవాలి తప్ప బేసిక్‌గా మాకు అంతకుమించి మాకు గొప్ప అప్డేట్స్ అనేవి ఏమి లేవండి. అంటే మా దాంట్లో అప్డేట్స్ ఏమి లేవు. అలాగే ఇంటర్‌లింక్ వీసా కార్డ్ మీతో పాటు నేను కూడా అప్లై చేశాను. నాకు కూడా ఇంకా అవ్వలేదు మాట. ఓకే. ఆల్రెడీ నాకు టాప్ 51 సెలబ్రేషన్ అయినప్పుడు వీసా కార్డ్ అనేది నాకొచ్చింది. అంటే బేసిక్‌గా అక్కడ 4, 5 బాక్సులు మనకొచ్చినాయి కదా! ఓపెన్ బాక్సులు. దాంట్లో ఒక బాక్స్‌లో ఇంటర్‌లింక్ కార్డ్ వచ్చింది. అయినా సరే 1 మంత్ బట్టి మాకు కూడా ఎటువంటి కార్డ్ ఇవ్వలేదు. దాన్ని కూడా మేము పర్సనల్‌గా అడిగితే కుదిరితే ఒక 1 వీక్‌లో మాకు చూస్తా అన్నారు. అంటే ఆల్రెడీ మేము గెలుచుకున్న వాళ్ళకి ఇవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఓకే. కాబట్టి కొంతమంది పేమెంట్ పెట్టి వీసా కార్డ్స్ తీసుకుంటున్నారండి. ఒక $20 పెడితే ఒక $10 అందులో కలుస్తుంది. ఒక $10 పెట్టి మనం వీసా కార్డ్‌కి పే చేస్తున్నాం. ఇలా అమౌంట్‌లు పెట్టి పే చేయాలంటే ఇలాంటివి ఏమి చేయొద్దు. వీసా కార్డ్ కోసం డబ్బులు పెట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే క్రిప్టో కరెన్సీలు ఎక్కువ యూజ్ చేస్తారో, ఎవరికైతే క్రిప్టో కరెన్సీ ద్వారా మంచిగా నాలెడ్జ్ అనేది ఉందో వాళ్ళు మాత్రమే అమౌంట్‌లు పెట్టి ఒకవేళ కావాలనుకుంటే తీసుకోండి. లేదా నార్మల్ యూజర్‌కి ఇంటర్‌లింక్ కార్డ్ అవసరమా అంటే అవసరం లేదని నేను చెప్తాను. లేదు మీకు కావాలంటే ఫ్రీగా అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలనేది ఆల్రెడీ రీసెంట్‌గా 1 డే బ్యాక్ మనం వీడియో చేసాం కాబట్టి ఆ వీడియో చూసేయండి. ఓకే. ప్రెజెంట్ అయితే ఇవి. ఇంకా మేము ఆఫ్‌లైన్ ఈవెంట్‌కి వెళ్తున్నాం కాబట్టి ఒకసారి ఇంకా ఈ కేవైసీ ప్రాబ్లమ్స్ గురించి వాటి గురించి కూడా మేము అడగడం జరుగుద్ది. అవి కంపెనీ దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుద్ది. ఎందుకంటే అంతమంది అంబాసిడర్‌లు ఉన్నారు కాబట్టి అందరి తరపున మేము అడుగుతాం కంపెనీ వాళ్ళని. స్మూత్ చేస్తే మనకు కూడా తెలుస్తదన్నమాట. ఓకే. ఇవన్నీ జరిగిన తర్వాతే మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది ఏముంది, ఏంటి అనేది మేము క్లారిటీగా చెప్పడం జరుగుద్దండి. అప్పటిదాకా కొద్దిగా ఓపిక పట్టండి. ఓపిక పట్టడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇంటర్‌లింక్ స్టార్ట్ అయ్యి మనకు మహా అయితే 1 ఇయర్ మాత్రమే అవుతుంది. మనకు తెలిసి మహా అయితే 8, 8 నెలలు మాత్రమే అవుతుందన్నమాట. ఒక రకంగా చెప్పుకోవాలంటే మిగతా క్రిప్టో కరెన్సీలో పోల్చుకున్నప్పుడు ఇది కొంచెం ఫాస్ట్‌గానే ఉందని మనం అనుకోవాలి. అంతకు మించి మనం దీన్ని తీసి పడేయడానికి ఏమి లేదు. చూద్దాం ఏం జరిగినా మన మంచికి అనుకోని మనం ముందుకు వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదన్నమాట. ఓకే. ప్రెజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఈవెంట్‌కి వెళ్తున్నాను నేను. మార్నింగ్ వెళ్ళిన తర్వాత మొత్తం అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని మొత్తం చూసి ఇంకేమైనా సరే అప్డేట్స్ కానీ ఏమైనా మాకు పర్సనల్‌గా చెప్తే ఖచ్చితంగా నేను మీతో వీడియో ద్వారా షేర్ చేసుకుంటానండి. ఓకేనండి. థాంక్ యూ. ఈ వీడియోలో ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలా డౌట్స్ నేను మీకు కవర్ చేశాననుకుంటున్నాను. నా టీము, మీ టీమ్ అని కాకుండా అందరికీ ఈ వీడియో కుదిరినంత వరకు షేర్ చేయండి. వాళ్ళకి చాలా వాటిపై క్లారిటీ వస్తది. అలాగే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. నాకు కూడా మోటివేషన్‌గా ఉంటది. అలాగే మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్ యూ ఆల్. విజయ్ కే లుక్స్.